మీకు రూమ్ టూర్ అయితే చూపించా కదా. నెక్స్ట్ మేము పూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. స్విమ్మింగ్ పూల్కి వెళ్దామంటే మా వాడు ఫుల్ ఎగ్జైట్మెంట్తో గెంతుతున్నాడు. నెక్స్ట్ ఏంటంటే మాతో పాటు వచ్చే కొలీగ్స్ వచ్చారన్నాం కదా, అన్న వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. సో అందుకు మేము రెడీ అయ్యి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మనం పూల్కి వెళ్ళడానికి మనకి పికప్ చేసుకోవడానికి వ్యాన్ కూడా అన్నీ అక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ వ్యాన్లో ఎక్కి మన హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది, అక్కడ వాళ్ళు డ్రాప్ చేస్తారు. జస్ట్ ఒక 1/2 km ఉంటుందేమో, బట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో మనం నడిచి వెళ్ళాలి అని ఉండదు. నెక్స్ట్ మనకి ఏంటేంటి అవైలబుల్గా ఉన్నాయి అంటే క్రికెట్ కొన్ని గేమ్స్ ఇస్తాడు కదా రిసార్ట్లో, అంత వేస్ట్గా అవేం పెద్ద యూజ్ ఉండదు. ఇలాంటివన్నీ వేస్ట్, అవన్నీ అక్కడ బోర్డు పైన రాశారు. కొన్ని మనకి ఇంక్లూడింగ్ మనం బుక్ చేసినప్పుడు అవి ఉంటాయి ఫ్రీ, కొన్నేమో మనం పే చేసుకొని కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఇక్కడే మనకు డ్రాప్ చేస్తారు. ఇక్కడ ఫిష్ స్పా కూడా ఉంటుంది, మనం నచ్చితే చేసుకోవచ్చు. 350 ఎంతో అరౌండ్. సో అది ఎక్కడ ఉన్నదే కదా, మాకేం పెద్ద అవసరం అనిపించలేదు. ఇదంతా హ్యాంగింగ్ బ్రిడ్జ్, దాని కింద ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది కాకుండా ఇది దాటుకొని వెళ్ళి కొండపైకి వెళ్తే ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడైతే ఎవరూ లేరు. సో మేము అక్కడ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాం. ఫస్ట్ ఒక 1 hour అయితే మేమే ఉన్నాం. తర్వాత ఇంకా అలా ఒక్కొక్కరుగా నెమ్మదిగా వస్తూ ఉన్నారు. మా వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. దిగితే లోపల చలి అవేం తెలియదు కదా, సో ఫస్ట్ దిగినప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. కానీ రిటర్న్ బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ చలికి గజగజ వణికిపోయాడు. ఇంకా అక్కడ టవల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు కదా, సో తీసుకొని ఇంకా మొత్తం చుట్టేసాం. అప్పుడు వెచ్చగా ఉంది, వెంటనే పడుకుని పోయాడు. మేమైతే కిందకి పూలకు కూడా వెళ్ళి ఒక 1/2 hour అక్కడ కూడా ఉండి కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకొని వచ్చాం. మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియోలో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా వాడు అక్కడ ఆడుతూ ఆడుతూ కిందకు ఒకసారి పడిపోయాడు సడన్గా, వాడికి తెలియక ఫాస్ట్గా వచ్చేసి. సో అందుకు నెక్స్ట్ కింద స్విమ్మింగ్ పూల్లో దిగమన్నా కూడా దిగడానికి చాలా భయపడ్డాడు. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పిల్లల వరకు పూల్లో బాగా ఎంజాయ్ చేశారు. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటా. నెక్స్ట్ డే తప్పకుండా పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.